ఇదే మన స్వర్ణగ్రామం అయిన వానపల్లి ముఖ్యమైన రోడ్డు. మన ముఖ్యమంత్రి గారు రాకముందే మనకి రోడ్డు గురించి అయితే చెప్పడం జరిగింది. కానీ ఎన్నిసార్లు చెప్పినా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ పంచాయతీ వ్యవస్థ కానీ పట్టించుకోకపోవడం వల్ల అనేక ప్రాణాలు కూడా భంగం కలిగేలా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఎన్నోసార్లు గతంలో ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక రోజు ముందే మనం చెప్పడం అయితే జరిగింది. కానీ ఎవరో ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం. రెండోది ఏంటంటే మన ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు ఎంత నిర్లక్ష్యంగా ఉందన్నది మనం ఈ రోడ్డు గురించి చూస్తే మనం తెలుస్తుంది. ఎన్నోసార్లు మన ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేసినా సరే ఇక్కడ పట్టించుకోలేదు అంటే ఇక పాలకవర్గమా లేకపోతే పంచాయతీ వ్యవస్థ లేదా ముఖ్యమైన ఇక్కడ నాయకులే పట్టించుకోవట్లేదు అన్నది ప్రజల ప్రశ్న. మన పల్లాలమ్మ తల్లి ఆలయానికి రావాలన్నా, ముఖ్యంగా మన వినాయకుడిని వారిని దర్శించుకోవాలన్నా సరే ఇదే బురద మార్గంలో వెళ్ళాలి. మరి ఇది స్వర్ణకారణంగా ఉండాలి అంటే మరి తప్పనిసరిగా ఈ సమస్యకు పరిష్కారం కావాలన్నది మన నేను సైతం టీము మనం ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఈ ప్రజలందరూ కూడా సుమారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారంటే ఇన్ని సంవత్సరాలైనా స్వర్ణగ్రామం ఎందుకు స్వర్ణంగా మారలేదన్నది మరి ప్రజల ప్రశ్న. మరి పరిష్కారం చేస్తారా లేదన్నది మనం వేసి చూడాలి. ఈ గ్రామాన్ని స్వర్ణగ్రామంగా తీర్చిదిద్ది ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నది మన నేను సైతం టీము తెలియజేస్తూ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలన్నది కోరుకుంటూ ఆలోచించండి. మీ గ్రామాల అభివృద్ధి కోసం నేను సైతం అంటూ ముందుకు రావాలన్నది నేను కోరుకుంటూ జై హింద్.